హరే కృష్ణ. శతశ్లోకి భగవద్గీతలో 3వ శ్లోకం 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలోని 3వ శ్లోకం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అత శతశ్లోకి భగవద్గీత. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. పార్థ, ఓ అర్జున, క్లైబ్యం అధైర్యమును, మాస్మగమః పొందకుము, ఏతత్ ఇది, త్వయి నీయందు, నా ఉపపద్యతే తగదు, పరంతప శత్రువులను తపింపచేయు ఓ అర్జున, క్షుద్రం నీచమైన హృదయ దౌర్బల్యం మనోదుర్బలత్వమును త్యక్త్వా విడిచి, ఉత్తిష్ట యుద్ధమునకు లెమ్ము. తాత్పర్యం: ఓ అర్జున, అధైర్యమును పొందకుము, ఇది నీకు తగదు. నీచమగు ఈ మనోదుర్బలత్వమును వీడి యుద్ధము చేయుటకు లెమ్ము. ఇంకా వివరంగా ఉపోద్ఘాతం చూస్తే ఈ శ్లోకంలో క్లైబ్యం అనే పదము క్లీబత్వము, నపుంసకత్వము, పౌరుషము లేకుండుట, పిరికితనము, అధైర్యమును సూచిస్తుంది. దీనిని పొందకు అని భగవాన్ల వారు అర్జునుని హెచ్చరించుచున్నారు. అధైర్యము చాలా నీచవగు స్వభావం ఒకటచే క్లైబ్యం అను దానిని వర్ణించి దానిని ఆశ్రయించినందులకు భగవానుల వారు అర్జునుని పరిహసించుచున్నారు. సుగుణములలో ధైర్యము, నిర్భయత్వము చాలా ప్రధానములైనవి. అవి ఉండినచో తక్కిన సుగుణములన్నీయును వచ్చి చేరును. కనుకనే భగవానుల వారు గీత 16వ అధ్యాయ ప్రారంభంలో 26 సుగుణములను పేర్కొనుచు తొలందొలనే అభయం అను సుగుణరాజమును వర్ణించి చెప్పెను. ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధిశక్తి, పరాక్రమః షడేతే యత్ర తిష్టంతి తత్ర దేవోంపి తిష్టతి. ఉత్సాహము, సాహసము, ధైర్యము, సద్బుద్ధి, శక్తి, పరాక్రమ అను ఈ 6 సుగుణములు ఎక్కడ ఉండునో అచట సాక్షాత్తు భగవానుడు కాపురముండును అని పెద్దలు చెప్పుదురు. అట్లు కానిచో గీతలో ఓ ప్రథమముగా శ్రీకృష్ణమూర్తి ఈ ధైర్యమగు సుగుణమును ఎలా ప్రతిపాదించవలెను? భగవానుడు నోరు తెరుచుట తోడనే మొట్టమొదట ఈ నిర్భయత్వము అను మంత్రరాజమును అతని ముఖారవిందము నుండి బయలువెడెలను. గీతాచార్యుల వారు అనేక తత్వములను చెప్పదలంచి ముందుగా నిర్భయత్వమును బోధించుట, దీనిలో ఏదియో ఒక గొప్ప మహత్తు ఇమిడి ఉన్నదని మనకు బాగా నిశ్చితమగుచున్నది. అర్జునుని రోగము చాలా తీవ్రమైనది. అది చూచి శ్రీకృష్ణమూర్తి అను వైద్యుడు తన మందుల పెట్టెలోనున్న అనేక ఔషధములలో ఈ నిర్భయత్వ రూప రామబాణ దివ్య ఔషధమును ఏరి మొట్టమొదట దానినే ప్రయోగించిరి. అజ్ఞాన జనిత దౌర్బల్యమే ఈ అర్జునునికి వ్యాధి. ఆత్మజ్ఞాన జనిత ప్రచండ ధీరత్వమే శ్రీకృష్ణుని ఔషధము. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత. లెమ్ము, మేలుకొనుము, మహనీయులను సమీపించి విజ్ఞానమును పొందుము అని ఉపనిషత్తులు ఘోషించుచున్నవి. అట్లే భగవానుడు లెమ్ము, కార్యశూరుడవు కమ్ము, కర్తవ్యమును పాలింపుము అని అర్జునుని ఇచ్చట హెచ్చరించుచూ ఉన్నారు. పరంతప, ఓ అర్జున, నీవిదివరకు ఎందరో శత్రువులను తపింపచేసితివి. వారందరూ నీకు బహిశత్రువులు. ఇప్పుడు నీ అంతఃశత్రువులకు శోకమోహములను, అధైర్యమును, మనోదౌర్బల్యమును కూడా జయించి వేయుము అని
పరంతప అను ఈ పదముచే సూచించబడుచున్నది. శ్రీకృష్ణుని ఆ బోధన వాక్యములను వినియూ కూడా అర్జునుడు తన పాత ధోరణినే ప్రదర్శించుచు పూజనీయులగు భీష్మ ద్రోణాదులతో తలపడుట పాపహేతువు కదా అని నుడువుచున్నారు. జై శ్రీకృష్ణ. భగవద్గీత చదువుదాం, మన తలరాతను మనమే మార్చుకుందాం. జై భగవద్గీతకు జై. హరే కృష్ణ.